నేనేమంటున్నా అన్న, నేను ఒకటే అన్న, భీమ్గల్ హాస్టల్లో ఎలుకలు కొరికిన బిడ్డల గురించి మాట్లాడుతున్నా, ఇంటర్నేషనల్ స్కూళ్ళ బిడ్డల గురించి నేను మీరు అందరూ ఉన్నారు వాళ్ళ గురించి. నేను దయచేసి నేను మిమ్మల్ని ఒక్క చిన్న మాట కూడా విమర్శించలేదు, ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని కూడా విమర్శించట్లేదు. దయచేసి ఇది అధ్యక్ష, ఇది మీరు చూడండి, ఇట్లనే ఉంటాను. ఈరోజు నేను ఎంత రెచ్చగొట్టి నేను మాట్లాడను, నేను ఇంటనే మాట్లాడతాను. నేనేమన్నా ఇప్పుడు ఇప్పటి వరకు నేనేమన్నాను అధ్యక్ష, 37,000 టీచర్స్ రిక్రూట్ చేశారా లేదా? విద్యాశాఖకు బడ్జెట్ పెంచారా లేదా? బడ్జెట్ పెరుగుతుంది, టీచర్స్ రిక్రూట్ అవుతున్నారు, మౌలిక వసతులు ఉండలేవు అధ్యక్ష. నేను గత సమావేశాల్లో కూడా గౌరవనీయ శ్రీధర్ బాబు గారికి చెప్పాను, 125 స్కూళ్ళల్లో బాత్రూమ్ లేవన్న అధ్యక్ష. అంటే నోటెడ్. మరీ ముఖ్యంగా అధ్యక్ష, ఇప్పటిదాకా ఇంకొక చిన్న ఇష్యూ ఉన్నది అధ్యక్ష. గౌరవనీయ మంత్రివర్యులు ఉదయం జోపల్లి కృష్ణారావు గారు అండ్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ గత ప్రభుత్వం అంతా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేలు 3 ప్రాంతాలకి అభివృద్ధి పరిమితమైన వాళ్ళు మాట్లాడారు ఒక మాట. ఇక్కడ నుంచి మాట్లాడేటప్పుడు కొడంగల్, మదిర, కొల్లాపూర్లు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. చిన్న సబ్మిషన్ అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వానికి చిన్న సబ్మిషన్. నేనేమంటున్నాను అధ్యక్ష, ఎప్పుడైతే ఇప్పుడు ఈ బడ్జెట్ ఇస్తున్నారో సుమారు 3,04,00,000 కోట్లు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష, నెక్స్ట్ ఇయర్ బడ్జెట్ వచ్చినప్పుడు ఒక బుక్లెట్ ఇవ్వండి అధ్యక్ష, ఒక బుక్లెట్ ఇవ్వండి. సిరిసిల్లకి ఎంత ఇచ్చారు, ఆర్మూర్కి ఎంత ఇచ్చారు, ఆసిఫాబాద్కి ఎంత ఇచ్చారు, ఆదిలాబాద్కి ఎంత ఇచ్చారు, మహబూబ్నగర్కి ఎంత ఇచ్చారు, ఖమ్మంకి 119 నియోజకవర్గాలకు ఏ నియోజకవర్గానికి వైద్యానికి ఎంత, విద్యాశాఖకి ఎంత, రెవెన్యూకి ఎంత, ఏదైనా అధ్యక్ష నియోజకవర్గాల వారిగా బడ్జెట్లో ఒక బుక్ ఇవ్వండి అధ్యక్ష. ఈ అపోహలు పోతాయి. నిజంగా కూడా వాళ్ళు అన్నది నిజమే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అన్నది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష సిద్దిపేట, మా ఆర్మూర్ కన్నా 100 సంవత్సరాల ముందు ఉంది. నేను కూడా వెళ్ళాను అధ్యక్ష. ఈ అపోహలు పోల అధ్యక్ష. మీ వికారాబాద్ కూడా వెనుకబడ్డ ప్రాంతమే అధ్యక్ష, మీకు కూడా సిద్దిపేటలా కావాలనిపిస్తుంది. అందుకోసం అందరం సమానంగా కొద్దిగా ఏదైనా ప్రేమ ఉంటే ముఖ్యమంత్రులు, మంత్రులు కొద్దిగా ఎక్కువ తీసుకోమని ఏమి ఇబ్బంది లేదు. ఇదంతా బయటపడాలంటే ఇప్పుడు సంవత్సరం అయింది అధ్యక్ష, మళ్ళీ 30,000 పంచాయతీరాజ్ అంటున్నారు. పోయిన సంవత్సరం నాకు 3 కోట్లు రాలేదు. ఇవన్నీ నాకే కాదు 119 నియోజకవర్గాలకు అధ్యక్ష, మీ ద్వారా చెప్తున్నా. గౌరవనీయ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి, అన్న మీరు మళ్ళా బడ్జెట్ కూడా మీరు పెడతారు కాబట్టి ఆ రోజు 119 నియోజకవర్గాలు ఒక బుక్లెట్ తయారు చేసి మాకు ఇప్పించే ఏర్పాటు చేయండి అధ్యక్ష. అప్పుడు ఈ అపోహలు ఉన్నాయి ప్రాంతాల మధ్యన. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. అధ్యక్ష ఇంకో 5 నిమిషాల కన్నా ఎక్కువ అయితే నాకు మైక్ కట్ చేయ అధ్యక్ష. నేనేమో అక్బరుద్దీన్ గారు అధ్యక్ష, నేను అక్బరుద్దీన్ గారు గంటల తరపున మిమ్మల్ని ఇబ్బంది పెట్టా, సభను ఇబ్బంది పెట్టా, అంటే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి కొద్దిగా ఓకే ఒక్కని మొత్తం ఒకటి అధ్యక్ష, విద్యను కాపాడండి. ఏదైతే ముఖ్యంగా ఆ పాత బిల్లున్నాయి అధ్యక్ష, పాత బిల్లున్నాయి, మన ఊరు మన బడి, ఆ ఎంబీలు రికార్డింగ్ అయి ఉన్నాయి అధ్యక్ష. అవి ఇస్తేనే అధ్యక్ష పనిచేసేది. కొందరు ఏమంటారు అధ్యక్ష, ఇప్పుడు మాకు అసెంబ్లీకి వచ్చిండ్రు అధ్యక్ష, అదేది ఫీజు రింబర్స్మెంట్ అన్న కొద్దిగా చెప్పుండ్రే మీరు మాట్లాడుండ్రే అంటే, మేము ఏదైనా ఫార్మాలిటీస్ ఇస్తామంటే ఏం ఫార్మాలిటీస్ నాకు ఏం తెలియదు అధ్యక్ష, నేను ఉన్నది మాట్లాడతాను కానీ నాకు చెప్తాను, ప్రభుత్వంకి చెప్తామని నేనన్నా. ఈ ఫార్మాలిటీస్ నాకేం తెలుస్తాయని నేనన్నా. ఈ స్కూళ్ళలో కూడా అధ్యక్ష చిన్నవి, ఎందుకంటే ఇంత అందరి విద్య గురించి అంత పెద్ద చెప్పాం కదా సార్ అధ్యక్ష. ఓకే, ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి అధ్యక్ష ప్రత్యేకంగా నేను రిక్వెస్ట్ చేసి అడిగేది అధ్యక్ష, ఇప్పుడు ఏవైతే మౌలిక వసతులు ఇంపార్టెంట్ అధ్యక్ష, మౌలిక వసతులు కరెక్ట్ ఉండి, టీచర్స్ కరెక్ట్ ఉండి, ఫర్నిచర్, వినతులు, కరెంటు, పవరు, వాటర్ కరెక్ట్ ఉంటే పిల్లలు పోతారు అధ్యక్ష. వీలైతే మధ్య తరగతి వాళ్ళు కూడా ప్రైవేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసేసి కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి ఎత్తారు అధ్యక్ష. ఇంకొకటి అధ్యక్ష, ఇది మీ ద్వారా చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష, ఇది మీరు మీ కృషి కూడా ఉంది అధ్యక్ష, మీ సాయం కూడా ఉంది. గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి గారిని 4 సార్లు కలిసి, శ్రీధర్ బాబు గారిని 4 సార్లు కలిసి, ముఖ్యమంత్రి 4 సార్లు కలిసి, సుదర్శన్ రెడ్డి ఒక 10 మంది మంత్రుల్ని 50 సార్లు కలిస్తే ఒక ఇంటిగ్రేటెడ్ శాంక్షన్ చేశారు అధ్యక్ష.
ఇగో దాని ల్యాండ్ అలాట్మెంట్ కూడా పంపించారు అధ్యక్ష. ఇగో ఇది మా మదనపల్లి ఆర్సీ ఫోటోలు పంపిస్తాను అధ్యక్ష, మీకు గౌరవనీయ మా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా చూపించాను. ఇగో 365 days వాటర్ అధ్యక్ష. పక్కన ఆర్సీ హిల్స్ మదనపల్లిలో ఉన్నట్టు 4 కొండలు, పచ్చటి కొండలు. ఆడ 163 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది అధ్యక్ష. హైవే మీద, నేషనల్ హైవే మీద అధ్యక్ష 5 నిమిషాలకు బస్సు. పేద పిల్లలు కదా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులు దూరం నుంచి రావాలా, బోధను కామారెడ్డి లేకపోతే రైల్వే స్టేషను. ఇక్కడ మళ్ళా ఒక రకమైన అపోహలు సృష్టిస్తున్నారు అధ్యక్ష. ఎక్కడో వేరే చోటు తరలించాలా అంటే ఎక్కడ అధ్యక్ష? పేదవాళ్ళు మంచి స్థానం ఉండకూడదు పేదవాళ్ళు. మీరు రండి అధ్యక్ష, మీరు కమిటీ వేయండి. దళితులు ఉండాలి కదా అధ్యక్ష, ఎస్సీ ఎస్టీలు బీసీలు ఉండాలా? ఉన్నత వర్గాల పిల్లలు, డబ్బున్న వాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉండరు కదా అధ్యక్ష. అంతా మంచిగా గ్రీన్ ఎన్విరాన్మెంట్, 365 days సేఫ్ డ్రింకింగ్ వాటరు, మ్యాన్ మేడ్ లేక్స్, హైవే ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, దీంట్లో కూడా రాజకీయాలు అధ్యక్ష. కాబట్టి దయచేసి అధ్యక్ష, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాను అధ్యక్ష, అండ్ ఇన్ఛార్జ్ మంత్రి దృష్టి కూడా తీసుకొచ్చాను, మీ ద్వారా కూడా చెప్తున్నాను అధ్యక్ష. పేద పిల్లలు సంవత్సరాల తరబడి అక్కడ ఉండి చదువుకోవాలా ఉండాలి. కాబట్టి దయచేసి ఏదైతే పేద ప్రజలకు సౌకర్యంగా ఉంటుంది, పర్యావరణం కానీ, వాటర్ పరంగా కానీ, ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ అన్ని రకాల వసతులు ఉన్న ప్రాంతాన్ని గవర్నమెంట్ ఆల్రెడీ రికమెండేషన్ పంపించింది అధ్యక్ష. ఈ కలెక్టర్ గారు పంపించి కూడా 6 నెలలు అయిపోయింది. మళ్ళీ దాన్ని మార్చొద్దని మీ ద్వారా కోరుకుంటున్నారు అధ్యక్ష. 2 నిమిషాల పట్టు. మీకు కొందరు చూస్తే భయము. ఇక అధ్యక్ష ఫారెస్ట్ సంగతి అయిపోయింది. ఎడ్యుకేషన్కి మీరు ఆలోచించండి. ఈ డ్రాప్ అవుట్స్ని ఎట్లా ఆపాలి, పేదవాళ్ళకి మౌలిక సదుపాయాలు కలిగించాలి, నిజమైన రిటైర్డ్ ఆఫీసర్స్ హెల్ప్ తీసుకోండి అధ్యక్ష. ఇక ఇంతకుముందు మాట్లాడిన అధ్యక్ష, ఒక చిన్న విషయం చెప్తున్నాక, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, తెలంగాణ వ్యాప్తంగా రైతులకు ఒక చిన్న సమస్య ఉంది అధ్యక్ష. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కనెక్ట్ అయ్యింది, దయచేసి మీరు కూడా వినాలా. దీంట్లో ఉన్న చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేశారు. తెలంగాణకు ఎర్రచందనము ఎక్స్పోర్ట్ చేయడానికి అనుమతి లేదు అధ్యక్ష. ఇది ఖమ్మం నుంచి పడితే వరంగల్ వరకు రైతులు తెలుసో తెలియక పెట్టుకున్నారు అధ్యక్ష. అంటే నేను భారతదేశం నుంచి ఎర్రచందనం ఎగుమతిదారు కూడా చెప్తున్నా అధ్యక్ష. నేను 2014 రాష్ట్రం విడిపోయినప్పుడు ఈ ప్రభుత్వానికి ఒక లెటర్ ఇచ్చాను అధ్యక్ష, గవర్నర్ గారికి. చాలామంది రైతులు అధ్యక్ష, ఒక్క నిమిషం, సూర్యాపేట, కోదాడ, వరంగల్ అందరు రైతులు ఎర్రచందనం రోగిస్తున్నారు అధ్యక్ష. కొనేవాళ్ళు లేరు అధ్యక్ష వాళ్ళకు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వానికి విదేశాలకు ఎగుమతి చేసే కోట లేదు, 16 రాష్ట్రాలకు ఉంది. అధికారులకు ఇప్పటి 10 సార్లు చెప్పాను అధ్యక్ష. రెండోది, రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా అప్పుడున్న గవర్నర్ గారు రూల్ ఉండే, గవర్నర్ గారు కూడా చెప్పాను అధ్యక్ష తెలంగాణ విడిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 250 టన్నుల కోటా ఉన్నది, తెలంగాణ రైతులు అన్యాయం అవుతారు, మీరు దీన్ని ప్రిజర్వ్ చేయండి కోటా అని చెప్పాను 42%. అది చేయలేదు అధ్యక్ష. తర్వాత ఢిల్లీకి వెళ్ళి డైరెక్టర్ జనరల్ ఫారెస్ట్కి చెప్పాను అధ్యక్ష, తెలంగాణ రైతులు 30-40 సంవత్సరాలు కష్టపడి పెంచుకుంటారు అధ్యక్ష, కోటా క్రియేట్ చేయండి అంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి రిక్వెస్ట్ వస్తే కదా రెడ్డి సాబ్ హమ్ కర్ సక్తే అంట. భూమి మీద ప్రేమ ఉండాలి అధ్యక్ష. తన రైతు 30 సంవత్సరాలు 5 నెలలు పంట పండితేనే మద్దతు ధర గురించి కొట్లాడతాం. 30 సంవత్సరాలు పంట పండించిన రైతుకు ఎగుమతి కోట క్రియేట్ చేయాలి. మీ ద్వారా అటవీ శాఖ మంత్రి గారికి చెప్తున్నాను అధ్యక్ష. ఇంకా ప్రొద్దున మీరు కూడా అన్నారు కదా సార్ అధ్యక్ష, అది ఏంది మా దగ్గర కూడా ప్రాబ్లం ఉంది అధ్యక్ష. కోనాకార్ప్స్ అనే చెట్లు, నియోజకవర్గ కోనాకార్ప్స్ చెట్లు, ఆ 273 కోట్ల చెట్లు అధ్యక్ష ఎక్కడ ఉన్నాయో కనబడతలేవు. దయచేసి అడవి లేకపోతే ఏది లేదు అధ్యక్ష, ఆక్సిజన్ లేదు, ఆయుష్ లేదు. మీరు అన్నట్టు మధ్యన కొంత శాసనసభలు కూడా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అడవి గురించి నాకు బాగా తెలుసు. నేను కూడా మొన్న ఏదో మీటింగ్లో కూడా మన సురేఖ గారు మంత్రి గారు, కొండ సురేఖ అక్క మంత్రి గారు రివ్యూలో కూడా చెప్పాను, అడవిని కాపాడే వాళ్ళే అడవిని అమ్ముకుంటున్నారని. కొన్నింటి మాత్రం ఎక్సైజ్ వేరు అధ్యక్ష, కమర్షియల్ ట్యాక్స్ వేరు. ఇది అడవితోనే లక్ష్మణ్ అన్న ఒక్క నిమిషం అయిపోతుంది, క్లోజ్ చేస్తాను. 2 నిమిషాలే పోతా, ఇఫ్తార్ పోతావు కదా, అంతే కదా, ఇఫ్తార్ పోతావు రాదు. నేనేమన్నా అధ్యక్ష, ఈ చెట్లు ఎక్కడక్కడ పనికొచ్చే చెట్లు అధ్యక్ష. ఈ కోనా కార్ప్స్లు ఆ కార్ప్స్లు పెట్టి ఏదైనా పండ్ల చెట్లు
ఎందుకంటే పండ్ల చెట్లు, లేకపోతే ఏదైనా వేప చెట్లు, లేకపోతే రాగి చెట్లు, లేకపోతే కలపక మనకి వచ్చే చెట్లు ఏదైనా ఒక ప్రయోగవంతంగా